శ్రీ అస్ట్రాలజీ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ప్రతిరోజు గోచర రీతిగా గ్రహాల మార్పు, నక్షత్రం, దాని గ్రహాల యొక్క మార్పు వల్ల శుభం అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం, బుధవారం దినం. అలాగే తిథి విధియ తదియ రెండు తిథులు శుభకరమైనది. ఈ బుధవారం చాలా తులారాశి వారికి అదృష్టం. ఫల్గుణ మాసంలో పౌర్ణమి తర్వాత విధియ తదియలు ఉండడం, చంద్రుడు జన్మరాశిలో చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాలు, తరువాత 3-4 పాదాలకు తులారాశిలో చేరడం చాలా శుభకరం. ఈ ఫల్గుణ మాసములో చంద్రుడి పైన గురు వీక్షణ తన సొంత రాశిలోకి చంద్రుడు ఉండడం వల్ల జీవన వృత్తిపరమైన విషయాల్లో విజయ అవకాశాలు ఏర్పడతాయి. అనుకున్న పనుల్లో, అనేక విషయాల్లో, శుభకరమైన పనుల్లో విజయ మీకు తథ్యం అవుతుంది. అలాగే ఈరోజు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో వివాహ వేడుకలు ప్రారంభమవుతాయి. అలాగే నూతన వస్తువులు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఈరోజు కొత్త ఇంటికి నిర్మాణ పనులు కూడా చేయడానికి మీకు శుభకరమైన రోజు. అలాగే ఈరోజు కొత్త వాహనాలు, ఆభరణాలు కొనాలని అనుకున్న వారికి, ప్రత్యేకించి స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం వాళ్ళకి ప్రయత్నాలు ఫలిస్తాయి. చిత్తా నక్షత్రం వారికి మధ్య ఫలితం అనేది ఉంటుంది. అందువల్ల ఈరోజు గోచార రీతిగా మనకున్న గ్రహాల యొక్క స్థానాలు 5వ రాశాధిపతిలో 6వ రాశిలోకి శుభగ్రహాలు, అశుభగ్రహాలు రెండూ ఉండడం వల్ల ఈరోజు మనం శత్రువులు కూడా మనల్ని విమర్శించడానికి కొద్దిగా భయాందోళనలతో ఉంటారు. వాళ్ళు మన యొక్క బలం, మనకు ఉన్న పరిచయాలు, మనకున్న బలగం అని చూసి భయపడే స్థానాలు కూడా ఉంటుంది. అందువల్ల తులారాశి వారికి సాధారణంగా చాలా నెమ్మదిగా, మంచి మనసుతో ఎప్పుడు 10 మందికి సహాయ సహకారాలు అందించేవారు. వాళ్ళల్లో మంచితనం చాలా పెంపొందించుకొని ఉంటుంది. రాక్షసత్వం, రాక్షస గణం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సామాజిక సేవలో పాల్గొంటారు. ప్రేమ అనురాగాలతో అక్క చెల్లిండ్రులతో ఆనందకరంగా ఉంటారు. ఈరోజు పాత స్నేహితులతో కలిసి మీ యొక్క పాత జ్ఞాపకాలని ఈరోజు వాళ్ళతో పంచుకొని సంతోషకరంగా ఉండడానికి ఈరోజు శుభకరమైనది. ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లోకి వినాయక స్వామి దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి గుడికి కూడా వెళ్ళి రావచ్చు. శ్రీరాముల వారి గుడికి కూడా వెళ్ళి రావచ్చు. ఈరోజు మనసు ప్రశాంతంగా ఉంటుంది. తులారాశిలోకి చేరబోతున్న శుభగ్రహాల్లో చంద్రుడు రీతిగా చాలా సంతోషకరంగా ఉంటారు. కుటుంబ కలతలు, ఇబ్బందులు, మానసిక ఒత్తులు తగ్గుతాయి. బయట మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు చేసే పనుల్లో విజయ అవకాశాలు ఎక్కువగా ఉండడానికి ఈరోజు ఒక శుభకరమైన రోజు. ఈరోజు తులా రాశి వారికి బుధవారం నాడు పాల్గొన మాసంలో చాలా సంతోషకరమైన విషయాల్లో చంద్రుడికి గురువుకి మధ్య గజకేసరి యోగం అనే కిరణాల ద్వారానే ఈ తులారాశి వారికి ఇబ్బందులు పడుకున్న వాళ్ళు, ఆర్థిక లావాదేవీల విషయాల్లో నష్టపోయిన వాళ్ళు, వ్యాపార రంగముల రీతిగా ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈరోజు శుభ గ్రహాధిపతి గురువు చంద్రుడు వీక్షణం వల్ల చాలా సంతోషకరంగా మెలకువగా రావడం, దాంట్లో బాధల్లో నుంచి నెట్టుకొని బయట రావడానికి ఒక అవకాశం కలిగిస్తుంది. పెద్ద మనుషులతో పరిచయాలు ఏర్పడతాయి. గ్రహ బలాలు అనుకూలంగా ఉంది. శుభయోగాలు ప్రారంభం అవడానికి అవకాశాలు ఉంది. ఎదురు చూడని కొన్ని విషయాలు, శుభవార్తలు వింటారు. అలాగే నిర్మలమైన మనసుతో పనుల్లో త్వరగా విజయం ఇస్తాయి. విజ్ఞానపరంగా ఎదురుగా ఉన్న వారి అధికార పరపతిని పెరుగుతుంది. అదృష్టం వరిస్తుంది. మొదలుపెట్టిన పనుల్లో ఊహించిన ఫలితాలు అందుకుంటారు. భవిష్యత్తులో సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. అలాగే
ఈరోజు ఉద్యోగస్తులకు శుభకరమైన రోజు. ప్రశాంత వాతావరణం, వృత్తిపరమైన విషయాల్లో పాల్గొని విజయ అవకాశాలు కలిగే రోజు. మీ పై అధికారులు మీకు సహకారం అందించడం, వృత్తిపరమైన ఇబ్బందులు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈరోజు తొలగిపోయే అవకాశాలు ఉంటుంది. అలాగే ఐటీ రంగంలో ఉన్న వారికి పదవి పైన పదవి అలంకరణ జరగబోతుంది. అలాగే విదేశీయాలు వెళ్ళడానికి అవకాశాలు పరిపూర్ణమవుతుంది. అలాగే మీకు ప్రత్యేకించి మీ చాలా పెద్ద విషయాల్ని ఈరోజు చవి చూస్తారు. దానివల్ల మీ కుటుంబంలో సంతోషకరంగా ఉండడానికి అవకాశాలు ఉంటుంది. ఈరోజు భార్యాభర్తలు ఐకమత్యంగా ఇంట్లో పండుగ వాతావరణంతో ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఈరోజు విద్యార్థులకు ప్రత్యేకించి చాలా సంతోషకరమైన విజయ అవకాశాలు నిండిన రోజు. వాళ్ళు అనుకున్న విద్యలో సంపూర్ణ ఫలితాలు కనబడబోతున్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా తీసుకోండి. ఈరోజు కొన్ని రకాల ఇబ్బందులు, కంటికి సంబంధించిన విషయాలు, నరాలకు సంబంధించిన విషయాల ద్వారా కొంచెం ఇబ్బందులు జరగడానికి అవకాశాలు ఉండడం వల్ల తగు జాగ్రత్తలు తీసుకోండి. శ్రీ అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్